చచ్చి ఏం సాధిస్తావే? ఏదైనా బ్రతికి సాధించాలి. ఏ పల్లవి ద్వారా అయితే నువ్వింత అవమానాన్ని, ఇంత పెయిన్ని అనుభవిస్తున్నావో, ఏ పల్లవిని చూసి ఆ గుండమ్మ ఆదిలో మురిసిపోతున్నారో, ఏ పల్లవి కోసం సొంత మనవరాలివి నిన్ను కూడా బయటికి పొమ్మని ఆ కామాక్షి చెప్పిందో, అదే పల్లవిని ఇప్పుడు మెచ్చుకున్న వాళ్ళందరూ చీకొట్టి ఇంట్లో నుంచి గెంటేసేలా చేయాలి. అది అసలైన గెలుపు. దాని గురించి ఆలోచించు బేబీ. ఆవిడేదో ఆవేశంలో అనేసింది. నువ్వేం పట్టించుకోవద్దమ్మా. నీ మనసుని కష్టపెట్టుకోకమ్మా. అవును పెద్దమ్మా, చెల్లి ఖచ్చితంగా వస్తుంది. నీ బిడ్డ నీ దగ్గరికి రాకుండా ఎలా ఉంటుందమ్మా? ఖచ్చితంగా వస్తుంది. నా మాట నమ్మమ్మా. ఊరుకోవే. ఊరుకో అమ్మా. అమ్మా ఊరుకో. నువ్వనే చెప్పరా. ప్రతిసారి నా బిడ్డని అవమానించడం, దాని మనసు గాయపడేలా చేయటం, దాన్ని కొట్టడం, ఇవన్నీ చేస్తున్నావు కదా. అందుకే ఆ దేవుడు నీ బిడ్డని నీకు దగ్గర కానివ్వకుండా చేశాడు. గుండు, పొద్దునుంచి నువ్వేం తినలేదు. అందుకే నీకోసం అన్నం తీసుకొచ్చాను, తిను. నాకేం వద్దండి. ఏమైంది? వైష్ణవి అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడుతున్నావా? ఇలా ఎంతసేపని బాధపడతావు? తనన్నది నన్ను కాదండి, నా కూతురు గురించి. దొరుకుతుంది గుండమ్మా. ఎప్పుడండి? ఇంకెప్పుడు? ఎన్ని సంవత్సరాలుగా తన కోసం వెతుకుతూనే ఉన్నాం. ఆ బాలరాజు ద్వారా తెలుస్తుంది అనుకున్నాం, అది జరగలేదు. ఆ తర్వాత ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ద్వారా తెలుస్తుంది అని ఎంతో ఆశపడ్డాను, సంతోషించాను. కానీ సడన్ గా ఆయనకి యాక్సిడెంట్ అవ్వటం, కోమాలోకి వెళ్ళిపోవటం. అసలు మన కూతురు మనకి దక్కుతుందంటారా? ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. నువ్విలా భోజనం మానేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నీకేమన్నా అయితే నేనేమైపోతాను? నా మాట విను గుడ్డు.
తిను. నాకొద్దండి. ఇదిగో, నువ్వు తినకపోతే ఈ రోజు నుంచి నేను కూడా భోజనం మానేస్తాను. ఏమండి? ఏంటండి? లేకపోతే ఏంటి గుండు? నేను చెప్తున్నాను కదా, మన అమ్మాయి ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది. కన్న బిడ్డ కోసం ఒక తల్లి ఎంతలా ఆరాటపడుతుందా? ఆ రోజు స్కెచ్ ఆర్టిస్ట్ ఇంటికొచ్చినా బాగుండేది. తన కూతురు మొహం అమ్మ ఎలా ఉందో తెలుసుకొని ఉండేది. ఆ రోజు ఆయన చావు బతుకుల మధ్యుండి నన్ను చూసి నువ్వే నువ్వే అన్నారు. ఎందుకో ఏదో చెప్పాలని ప్రయత్నం చేశారు. ఏమి ఉంటుంది? అతను నాకేం చెప్పాలనుకున్నాడో తెలియాలన్నా, అమ్మకి తన కూతురు దగ్గర అవ్వాలన్నా అతను కోమాలో నుంచి బయటికి రావాలి. ఎస్, అప్పుడే నిజం తెలుస్తుంది. పద. డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉందండి? ఎప్పుడు కోమాలో నుంచి బయటకొస్తారు? అదేలా చెప్పగలమమ్మా, రోజు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. కాకపోతే లేదండి, ఆయన ఎలాగైనా కోమాలో నుంచి బయటికి రావాలి. రావాలని అనుకుంటున్నానమ్మా. ఆయన త్వరగా కోలుకోవాలని గుడికెళ్ళి అమ్మవారికి పూజ చేయించుకొని కుంకుమ తీసుకొచ్చానండి. ఆయనకి బొట్టు పెట్టొచ్చా? వెళ్ళమ్మా. ఇప్పుడే ఫోన్ చేశానండి. మన అమ్మాయి ఫోటోని తీసుకొని బయలుదేరారంట. ట్రాఫిక్లో ఉన్నట్టున్నారు. సరిగ్గా మాట వినపడ్డం లేదు. 5 minutesలో వచ్చేస్తానన్నారు. ఏమండి? లేవండి, ఏమండి? నువ్వు 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 రోజు మీరు బొమ్మ గీశానని చెప్పగానే తన బిడ్డ ఎలా ఉంటుందో చూసుకోవచ్చని మా అమ్మ వాళ్ళు ఎంత ఆనందపడ్డారో నాకు తెలుసు. కానీ మీరొస్తుంటే మీకెందుకు ఇలా జరిగిందో నాకు తెలియట్లేదు.
ఆ రోజు నన్ను చూసి నువ్వే నువ్వే అని ఎందుకన్నారో నాకసలు అర్థం కాలేదు. మీరు స్పృహలోకి రాకపోతే ఒక నిజం శాశ్వతంగా సమాధైపోతుందండి. ఒక తల్లి కన్నీటికి అంతం లేకుండా పోతుందండి. అమ్మ అమ్మోరు తల్లి, ఇతను త్వరగా కోలుకునేలా చెయ్యి. గుండమ్మ గారికి తన కూతురెవరో తెలిసేలా చెయ్యి. ఆ తల్లి బిడ్డలు కలవాలంటే ఇతను కోలుకోవాలి. కోమాలో నుంచి బయటికి రావాలి. బయటికి రావాలి. చరణ్, 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 నిన్నే నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడాలని నాకు లేదు. కానీ నేను మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నువ్వు చేసిన పనికి ఇంతకాలం నీలాంటి దాంతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు, నా మీద నాకే ఛ! నువ్విలా అసహ్యించుకోవడం నాకు నచ్చట్లేదు. ఈ పరిస్థితి తెచ్చుకుంది నువ్వే. నువ్వు నోరు ముయ్. మధ్యలో నీకేంటి సంబంధం? ఏయ్, ఏంటి తనని బెదిరిస్తున్నావు? లేకపోతే నేను చరణ్తో మాట్లాడాలనుకుంటే మధ్యలో తనేంటి? చరణ్కి నీతో మాట్లాడడం ఇష్టం లేదు. తను చెప్తున్నాడు కదా, నీకు అర్థం కావడం లేదా? చరణ్ ప్లీజ్ ఒక్కసారి నాతో రా. చేయొద్దులు. వదలు రా. అక్షిత, హే అక్షిత, 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 ఏంటిది అందరి ముందు అసహ్యంగా? ఎవరు ఏమైనా అనుకొని నువ్వు మాత్రం నన్ను తప్పుగా అనుకుంటే, నన్ను అసహ్యించుకుంటే నేను తట్టుకోలేను. అప్పుడు పల్లవి విషయంలో ఇలా చేసుండాల్సింది కాదు. చేశాను. పల్లవి ఎన్నోసార్లు నన్ను అవమానించింది. ఆ కోపంతో చేశాను. సరే, ఆయన నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. నువ్వు మాత్రం నాతో ఇదివరకుట్లా ఉండాలి. అది ఇంకా జరగదు. కోపంగా చేశానని సింపుల్గా చెప్పేస్తున్నావు అక్షిత. తేడా వచ్చుంటే పల్లవి జీవితం ఏమైపోయి ఉండేది? నీకేమైనా ప్రాబ్లం వస్తే కాచుకోవడానికి, నిన్ను ఎలాగైనా బయటకు తీసుకురావడానికి నీ వెనకో పెద్ద కుటుంబం ఉంది, ఆస్తి ఉంది. మీ పెద్దమ్మ గారికి పలుకుబడి ఉంది. కానీ పల్లవికి ఎవరున్నారు? తన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్న పేద తల్లిదండ్రులున్నారు. తను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళ అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలనే బాధ్యత తనకుంది. తనే గనక తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోకపోయి ఉండుంటే తన జీవితం, తన తల్లిదండ్రుల జీవితం నీ కారణంగా
నువ్వంటున్న నీ కోపం కారణంగా 3 జీవితాలు ఎగిరిపోయేవి. నేను అవన్నీ ఆలోచించలేదు. అయినా సారీ చెప్తున్నాను కదా, నువ్వు మాత్రం నన్ను అవాయిడ్ చెయ్యొద్దు. అవాయిడ్ చేయడమే కాదు, ఇంకొక విషయం చెప్తున్నాను విను. నీతో ఆల్బంలో పాడిస్తానని చెప్పాను కదా, ఇప్పుడు అది కూడా క్యాన్సిల్. నేను వేరే సింగర్ని తీసుకుంటాను. అదేంటి? అదంతే. అంటే ఆ పల్లవి కోసం నన్ను పూర్తిగా దూరం పెట్టేస్తావా? నాకంటే ఎక్కువ అది? అవును. ఇక నుంచి నీకంటే అందరికంటే తనే నాకెక్కువ. దానికి నేను ఒప్పుకోను. నీ ఆల్బంలో నేనే పాడాలి, నీతో నేనే ఉండాలి, నువ్వు ఇదివరకుట్లా నాతో ఉండాలి, లేదా లేదా ఏం చేస్తావు? ట్రై టు అండర్స్టాండ్ చరణ్. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అదేంటి పక్కకి తీసుకెళ్ళి అంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? నువ్వు లేకపోతే బ్రతకలేనంత బాండింగ్ మన మధ్య ఏమీ లేదు కదా. లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓ, నిన్నటి వరకు ఫ్రెండ్షిప్, నువ్వు తప్పు చేసావని అవాయిడ్ చేస్తుంటే ఇప్పుడు ప్రేమ. కాదు అంటే శత్రుత్వం. కాదు, నా చావు. అయితే నీ ఇష్టం. నేనెప్పుడు నీ నా ఉద్దేశంతో చూడలేదు. ఇలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి నీ మీదున్న చిన్నపాటి గౌరవం కూడా పోగొట్టుకున్నావు. గెట్ లాస్ట్. అంటే నేను నిన్ను బెదిరించడానికి చెప్తున్నాను అనుకుంటున్నావా? ఇదిగో 10 నిమిషాల్లో నువ్వు వచ్చి నన్ను క్షమించాను, ఇదివరకుట్లా ఉంటాను అని చెప్పకపోతే కాలేజ్ బిల్డింగ్ పైకెక్కి దూకి చస్తాను. ఏంటంట? తనేదో కోపంలో తప్పు చేసిందంట, దానికి సారీ అంట. ఇది వరకట్లే దాంతో నేను ఉండాలంట. తనేదో పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతుంది. పదండి మనం క్లాస్కి వెళ్దాం. చరణ్, చరణ్, అవాయిడ్ చెయ్యొద్దు. చరణ్, ఎందుకే అందరి ముందు ఇలా చేస్తున్నావు? అందరూ మనల్ని చూస్తున్నారు. నా ప్రేమ విషయం చెప్తే నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. 10 నిమిషాలు టైం ఇచ్చాను, లేదంటే నిజంగానే చేస్తాను నేను. ఏయ్, నీకేమైనా పిచ్చా? అతని కోసం నువ్వు చావడమేంటే? నువ్వు పల్లవి విషయంలో చేసిన తప్పుకి కోపంలో ఉండి అలా మాట్లాడుతున్నాడు. తర్వాత చూసుకుందాం అక్షిత. లేదు, ఈ విషయం ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. బ్రతికి సాధించలేనిది చచ్చే వరకు వెళ్ళైనా సాధిస్తాను, అంతే. అక్షిత, అక్షిత, మా మాట వినవే అక్షిత. అక్షిత, 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 అక్షిత. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుండు, గుండమ్మా, గుండమ్మా. ఏంటండి, ఏమైంది? హే! అరే, ఆగండి, నన్ను ఎత్తుకోగలరా మీరు? అయితే తిప్పేస్తాను. హే! అయ్యో, ఏమండి? హే! హే! వదలండి, ఏమండి? అయ్యో, ఆగండి. ఒరేయ్, 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 ఒరేయ్. అయ్యో రే, ఏంట్రా, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఏంట్రా మొహం అలా వెలిగిపోతుంది? గుడ్ న్యూస్ నాన్న. గుడ్ న్యూసా? ఏంట్రా అది?
త్వరలో ఫ్యాషన్ షో కాంపిటీషన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ 2 ఇయర్స్లో మనం ఓడిపోవటం వల్ల స్పాన్సర్స్ ఎవరూ రావట్లేదు నాన్న. కానీ ఇప్పుడు ఒక పెద్ద స్పాన్సర్ దొరికాడు. నిజంగానా? అవునమ్మా, ఈసారి వాళ్లే మనకి స్పాన్సర్ చేస్తామంటున్నారు. ఓ, పోనీలేండి, ఈసారైతే మీరు ఖచ్చితంగా గెలవాలి. గెలవాలి అంటే నువ్వు ఇదివరకట్లాగా నాకు సపోర్ట్గా ఉండాలి గుండమ్మా.